బ్రహ్మానందం గారు 1956లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తన వృత్తి జీవితాన్ని మొదట తెలుగు లెక్చరర్గా ప్రారంభించారు. 1985లో ప్రసారమైన పకపక కార్యక్రమం ద్వారా ఆయన తనదైన హాస్య శైలిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అదే సంవత్సరం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీ తాతావతారం చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1987లో విడుదలైన ఆహనా పెళ్లంట సినిమా ఆయనకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం కల్పించింది. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన మహానటుడు బ్రహ్మానందం గారు. ఆయన నటనలో నవరసాలు, రౌద్రం, కరుణ, హాస్యం, భయానకం, అద్భుతం, బీభత్సం, శాంతం, వీరత్వం, శృంగారం అద్భుతంగా ప్రతిఫలిస్తాయి. తెలుగు సినిమా ఉన్నంత కాలం, తెలుగు ప్రేక్షకుడు నవ్వుతున్నంత కాలం బ్రహ్మి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.